హాయ్ ఫ్రెండ్స్. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిద్రించే జహాపన అంటూ వినిపించే పాట మన మనస్సులో తాజ్మహల్ను ఆవిష్కృతం చేస్తుంది. ఒక ప్రేమ జంటకు చిహ్నమని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. అది సమాధి అయిన పాలరాతి నిర్మాణంతో ఒక మనిషిని సజీవంగా ఉంచిన అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ ప్రశాంతతకు భిన్నంగా తాజ్మహల్ విషయంలో అనేక చర్చలు చెలరేగుతున్నాయి. హిందువుల ఆలయాన్ని కూలదోసి తాజ్మహల్ నిర్మించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ తాజ్మహల్ను కూల్చేసి మళ్ళీ అక్కడ మందిర నిర్మాణం చేస్తారా? తాజ్మహల్కున్న పాత పేరు తేజోమహల్గానే పిలుస్తారా? ఉత్తరప్రదేశ్లో అనేక ప్రాంతాల పేర్లు మార్చినట్టుగానే తాజ్మహల్ పేరు కూడా మారుస్తారా? దాని చారిత్రక నేపథ్యాన్ని చెరిపేస్తారా? అది సమీప భవిష్యత్తులో అయితే సాధ్యమయ్యే పని కాదు. కానీ అసలు తాజ్మహల్ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఆ శిథిలాల కింద దాగిన విషయాలేంటో తెలుసుకుందాం. నిరంతరం మనకి వార్తల్లో వినిపించే మాట ఏంటంటే తాజ్మహల్ కింద గదులు ఎప్పుడు మూసేసి ఉంటాయి. అసలు ఆ గదుల్లో ఏమున్నాయి, ఏం దాచిపెట్టారు? సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ సంస్థలు మాత్రం అక్కడ ఏమీ లేవని చెప్తాయి. కానీ ఆ విషయాలు మాత్రం వెల్లడి చేయరు. ప్రపంచ వింతల్లో 7వ స్థానంలో నిలిచిన తాజ్మహల్ పునాదుల కింద ఏముంది? మూసివేసిన గదుల్లో ఏముంది? అందులో ఉన్న వస్తువుల గురించి ప్రపంచానికి ఎందుకు తెలియపరచట్లేదు? అన్ని వైపుల నుండి ఇన్ని ప్రశ్నలు వస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఆ వివరాలు వెల్లడించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈ వీడియోలో కొన్ని చారిత్రక విషయాల్ని అందించాలనుకుంటున్నాం. మొఘల్ పాలకులు భారతదేశానికి వచ్చి భారత్లో పాగా వేశారు. మొఘలులు ఈ దేశాన్ని దోచుకున్నారు. ఆంగ్లేయులు కూడా ఈ దేశాన్ని దోచుకున్నారు. ఇతర దేశాలని తమ ఆధీనంలోకి తీసుకొని ఆ దేశం మీద ఆధిపత్యం చేయాలనుకునే దేశాలు వలస దేశాలని దోచుకుంటాయి. వారి సంపదను కొల్లగొడతాయి. ఇతరులు వలస దేశంలో ఒక కోటను కట్టి అక్కడి నుండి తమ పాలన కొనసాగిస్తున్నారంటే అక్కడే తమ నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. నీటి సౌకర్యాలు మెరుగుపరుస్తారు. రిజర్వాయర్లు కట్టిస్తారు. రోడ్లు బాగు చేస్తారు. అక్కడ నిర్మాణాలని మెరుగుపరుస్తారు. ఇది అనివార్యమైన పరిస్థితి. ఒక ప్రాంతంలో రాజ్యాధికారం చేపడితే కేవలం యుద్ధాలు చేస్తేనే సరిపోదు. సంపద దోచుకోవడంతోనే పనైపోదు. అక్కడ ప్రజల గురించి ఆలోచించాలి. వారి సంక్షేమం గురించి ఆలోచించాలి. అందుకు సంబంధించిన పనులు కూడా చేయాలి. ఈ రోజుకి మన దేశంలో ఉన్న విద్యాలయాలు, ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు నాటి మొఘల్ చక్రవర్తులు నిర్మించినవే. ఈ తాజ్మహల్ మీద చెలరేగుతున్న వివాదం విషయంలో అనేక మంది చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో రాణా సఫీ ఒకరు. ఆమె అభిప్రాయం ప్రకారం ఇక్కడ గతంలో ఎలాంటి మందిరం లేదు. కాకపోతే రాజా జైసింగ్ రాజభవనం ఉండేది. షాజహాన్ జైసింగ్ నుండి ఈ స్థలం కొనుగోలు చేశాడని, అందుకు సంబంధించిన దస్తావీజులు ఈ రోజుకి భద్రంగా ఉన్నాయని చెబుతున్న రాణా సఫీ అభిప్రాయంతో మరొక చరిత్రకారుడు హరివంశ్ ముఖియా కూడా ఏకీభవిస్తున్నాడు, సమర్థిస్తున్నాడు. అదే వాస్తవమని స్పష్టం చేస్తున్నాడు. అయినా సరే మరికొంతమంది మాత్రం శివాలయాన్ని కూలగొట్టి తాజ్మహల్ కట్టారని బలంగా వాదిస్తున్నారు. శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో తాజ్మహల్ నిర్మించే కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదని ప్రస్తావించారు. ఆనాటి చాలామంది ఈ శివాలయం చూశారని కూడా ఆయన వాదిస్తున్నారు. వివాదాస్పద చరిత్రకారుడు పిఎల్ ఓక్ రాసిన తాజ్మహల్ ఏ ట్రూ స్టోరీ అనే పుస్తకంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్మహల్ని తేజోమహల్ అని పిలిచేవారని, తాజ్మహల్ నిర్మాణం కంటే ముందు ఈ స్థలంలో భూటాన్ రాజులు నిర్మించిన హిందూ దేవాలయం ఉండేదని తన పుస్తకంలో ప్రస్తావించాడు. వారితో చేసిన ఆ యుద్ధంలో షాజహాన్ గెలిచాక ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడని, ఆ తర్వాత తాజ్మహల్ నిర్మాణం చేశాడని రాశారు. కానీ నిజంగా అక్కడ ఆ ఆలయం ఉండేదా లేదా అని మాత్రం స్పష్టంగా ఎవరు సాక్ష్యాధారాలతో చెప్పలేకపోయారు. దీని నిర్మాణంలో పర్షియన్, ఇండియన్, ఇస్లామిక్ మత పద్ధతులు కనిపిస్తాయి. నిజంగా ఈ నిర్మాణం వెనుక రహస్యాలు ఎప్పటికైనా బయటకొస్తాయా? ఇప్పటికీ తాజ్మహల్ కింది భాగంలో అనేక గదులు ఉన్నాయి. వాటిని ఎప్పుడు మూసే ఉంచుతారు. ఒకవేళ ఆ గదులను తెరిస్తే కొన్ని రహస్యాలు బద్దలవుతాయేమో. వెలకట్టలేని సిరి సంపదలతో పాటు అనేక విషయాలు కూడా వెలుగు చూస్తాయేమో. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. తాజ్మహల్ నిర్మాణం పూర్తయ్యాక ఆ నిర్మాణంలో పాల్గొన్న వారి 2 చేతులు నరికేయమని షాజహాన్ తన సైనికులకు ఆదేశించాడని చెప్తూ ఉంటారు. కానీ ఆధారాలతో మాత్రం ఈ విషయం ఇప్పటి వరకు రూఢీ కాలేదు.